అంటే డైరెక్ట్‌గా మీ స్టోర్ నుంచి తీసుకోవచ్చా? లేదంటే మళ్ళీ మీరు సూపర్ మార్కెట్స్‌కి పంపించడం అలా ఉంటుందా? ఇంతకు ముందు చేసేవాళ్ళం. హ్మ్. 2022 వరకు చేసేవాళ్ళం. హ్మ్. అయితే మాకు 2023లో హ్మ్. ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ రావడంతో హ్మ్. మేమంతా కొన్ని ఆపరేషన్స్ అన్నిటిని ఆపాల్సొచ్చింది. హ్మ్. దాని తర్వాతేంటంటే హ్మ్. ఈ బల్క్ మార్కెట్‌లో అంటే మేము హోల్‌సేల్‌గా వాటిని అమ్మడం వల్ల హ్మ్. ఈ మెటీరియల్ వాల్యూ అనేది కన్స్యూమర్‌కి రీచ్ అవ్వట్లేదు. ఎందుకంటే అది అన్ని ప్రొడక్ట్‌లలో మిక్సింగ్ అయిపోయి హ్మ్. వెళ్తుంది. హ్మ్. అలా కాకుండా మేము డైరెక్ట్‌గా కన్స్యూమర్స్‌కే మేము అందించాలనే థాట్ ప్రాసెస్‌తోని 2024లో హ్మ్. ఈ స్టోర్స్‌ని డైరెక్ట్ స్టోర్స్‌ని స్టార్ట్ చేశాం. హ్మ్. ఇంకా కామర్స్ మోడల్స్ ద్వారా అంటే హ్మ్. మేము ఆన్‌లైన్‌లో కూడా హ్మ్. ఆర్డర్ చేయొచ్చు. మాదొక వాట్సాప్ నెంబర్ ఉంటది. హ్మ్. వాట్సాప్ బిజినెస్ నెంబర్. హ్మ్. దాంట్లో కార్ట్ వస్తుంది. ఆ కార్ట్‌లో ఏమేమి కావాలో ఆర్డర్ హ్మ్. చేసేస్తే మేము డైరెక్ట్‌గా డెలివరీ చేస్తాం. ఓకే. సో, అంటే జనరల్‌గా ఒక ఐడియా కోసం ఏ ప్రొడక్ట్స్ ఉంటాయండి దీంట్లో? సో, మనము ఒక మనిషికి కావాల్సినటువంటి ప్రతి ఐటెము హ్మ్. రైతుల దగ్గర నుంచే వచ్చేటట్లు మేము అలా డిజైన్ చేస్తాం. హ్మ్. ప్రస్తుతానికి 60 రకాల ప్రొడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. ఓకే. దీంట్లో రైస్, హ్మ్. నెక్స్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ దాల్స్ అంటే హ్మ్. మన కందిపప్పు, హ్మ్. మినప్పప్పు, పెసరపప్పు, హ్మ్. చనా దాల్, హ్మ్. రోస్టెడ్ చనా దాల్, మసూర్ దాల్, హ్మ్. కాబూలీ చనా ఇలా మనకు దొరికే అన్ని రకాల దాల్స్ హ్మ్. అవైలబుల్ ఉంటాయి. ది బెస్ట్. యెస్. యెస్. ఎక్కడైతే హ్మ్. బెస్ట్ లొకేషన్స్‌లో ఇవన్నీ పండుతాయో హ్మ్. అక్కడి నుంచే వస్తాయి. హ్మ్. ఇప్పుడు మాకు తాండూర్ దాల్ ఫేమస్. సో, తాండూరులో ఉంటాయి. నెక్స్ట్ మహారాష్ట్రలో లాతూర్ దాల్ ఫేమస్. అక్కడ హ్మ్. గూడా మా యూనిట్లు ఉంటాయి. హ్మ్. అట్లా ద బెస్ట్ లొకేషన్స్ నుంచే వస్తాయి. హ్మ్. చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడరు, హ్మ్. మనకి ఆయిల్స్ తీసుకుంటే అన్నీ గూడా హ్మ్. చెక్క గానుగతోనే తయారు హ్మ్. చేసిన ఆయిల్స్ ఏం. హ్మ్. గ్రౌండ్‌నట్ ఆయిల్ ఉంటుంది. సీసమే ఆయిల్ ఉంటుంది. హ్మ్. సాఫ్లవర్ ఉంటుంది. అంటే హ్మ్. మన నువ్వుల నూనె, హ్మ్. అన్ని రకాల ఆయిల్స్ హ్మ్. ఆహ్, మనకి గ్రౌండ్‌నట్ ఆయిల్, సీసమే ఆయిల్, హ్మ్. సాఫ్లవర్, హ్మ్. కోకోనట్ ఆయిల్ ఇవన్నీ దొరుకుతాయి. హ్మ్. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ హ్మ్. అంటే జీరా, మస్టర్డ్, హ్మ్. మన మెంతులు, హ్మ్. నెక్స్ట్ మనకి సాంబార్ పౌడర్, హ్మ్. రసం పౌడర్, హ్మ్. ఈవెన్ మా దగ్గర కాఫీ పౌడర్, టీ పౌడర్ కూడా దొరుకుతది. హ్మ్. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ హ్మ్. ఆల్మోస్ట్ ఒక 7 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. హ్మ్. అలానే పిండిలు అంటే ఫ్లవర్స్ హ్మ్. మనకి వీట్ ఫ్లవర్, బాజ్రా ఫ్లవర్, రాగి ఫ్లవర్, జవార్, యెల్లో జవార్, వైట్ హ్మ్. జవార్ ఇలా మనకి అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ మా దగ్గర బ్రౌన్ షుగర్, రాక్ సాల్ట్ హ్మ్. ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయండి. హ్మ్. ఇవన్నీ ఏ ప్రొడక్ట్ మీరు దీంట్లో తీసుకున్నా గానీ హ్మ్. అన్నీ మా యూనిట్స్ నుంచి హ్మ్. వచ్చేవండి. హ్మ్. ఇంకా మేము ఫ్యూచర్‌లో ఇంకా ఏం చేస్తున్నామంటే హ్మ్. మా ఫార్మర్స్ ఇప్పుడు హ్మ్. కొంతమంది ఫార్మర్స్ హ్మ్. ఇంకా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్‌ని పెడుతున్నారు. అంటే హ్మ్. మా దగ్గర ఆల్రెడీ ఒక మిషనరీ తీసుకొని హ్మ్. దాన్ని ప్రాసెసింగ్ చేసి హ్మ్. నడుపుకుంటూ ఉన్నవాళ్ళు ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది కాబట్టి హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో ఒక ఫార్మర్ దగ్గర రైస్ మిల్ ఉందండి. హ్మ్. సో, అతను ఆహ్, మేము ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ గూడా చేయగలుగుతాం అని జెప్పి హ్మ్. అన్నారు. అంటే ఇప్పుడు మేము స్టోర్స్ పెట్టాలి అంటే అన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని అవును. అక్కడ ఆఫర్ జేయాలి. అవును. సో, అలా జేయాలి అంటే మా కాన్సెప్ట్‌లో ఫిట్ అయ్యే వాటిని మేము చేయగలుగుతాం. హ్మ్. సో, మా ఫార్మర్ వాళ్ళే ముందుకొచ్చారనమాట. హ్మ్. మేము ఇలాంటివి చేస్తామని. సో, దానికి ఒక చిన్న మిషన్‌ని డిజైన్ జేసి మేము హ్మ్. ఇప్పియడం జరిగింది. సో, హ్మ్. దాంతోనే వాళ్ళు ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ ఇలాంటివి గూడా జేస్తున్నారు. యెస్. యెస్. సో, అలా ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ ఒక హ్మ్. మహారాష్ట్ర ఫార్మర్, ఒక లేడీ ఫార్మర్ హ్మ్. వాళ్ళు మష్రూమ్స్ గ్రో చేస్తున్నారు. హ్మ్. అయితే మష్రూమ్స్‌ని అవర్ ఫుడ్ ద్వారా అమ్ముదాం అని చెప్పి అన్నారు. కానీ హ్మ్. మేము కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాలి దానికి. ఆ! సో, అలా చేయలేము మేము అంటే హ్మ్. డ్రైడ్ మష్రూమ్స్ అమ్ముదామని ఆమె ఐడియా ఇచ్చింది. ఓకే. సో, డ్రైడ్ మష్రూమ్స్ కూడా న్యూట్రిషియస్ ఉంటాయండి. హ్మ్. సన్ డ్రైడ్ హ్మ్. మష్రూమ్స్ అన్నమాట. హ్మ్. ఇలా మేము వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్‌ని కూడా హ్మ్. తీసుకొస్తున్నాం.